చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని మాజీ సీఎం జగన్ చేశారన్న ఏపీ సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని వ్యాఖ్య, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శ. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన తేజస్విని పొడపాటి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన పెమ్మసాని, అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం 2 గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పామన్న మంత్రి నాదెండ్ల మనోహర్, కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడి, కేవలం 3 వారాల్లోనే తమ ప్రభుత్వంలో లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందిస్తున్నామని స్పష్టీకరణ. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని ముఖ్యమంత్రిగా జగన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు. అమెరికా కోర్టులో ఆదానితో సహా 8 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినిపించడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వాధినేతగా 1750 కోట్ల ముడుపులు అందాయని వార్త ఏపీ రాజకీయాలను కుదిపివేస్తోంది. ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పారు. దీనిని అధ్యయనం చేసి మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను ముఖ్యమంత్రిగా జగన్ చేశారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అయితే దిశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తాం. జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దిశ స్కిల్లింగ్ మీద. ఇప్పుడు 5వ తరగతి చదివే వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలనో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం, కరికులం తయారు చేస్తాం. ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్, వేరబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా. తక్కువ ఉంటే ఒక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతా. దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యావంతులని స్వార్థరహితంగా సమాజం కోసం ఆలోచించే వారిని ప్రోత్సహించి
వారికి ఉన్నత పదవులను కల్పించే పార్టీ టీడీపీ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్గా తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ అన్న అలాగే మా ఎమ్మెల్యే జనార్దన్ గారు ఖచ్చితంగా వాళ్ళ తోడ్పాటు లేకుండా నేను ఇక్కడ లేను అని నమ్ముతూ అది ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి విజన్ కి ఆయన ఆశయాలకు అట్రాక్ట్ అయిన ఒక మధ్య తరగతి అమ్మాయిని నేను. మీ అందరికీ తెలుసు ఎలాగా మీ అందరి ఇంట్లో మనిషిగా నేను పెరిగాను అన్నది. ఈరోజు ఇది రావడం అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక 100 స్టేజ్ల మీద స్పీచ్లు ఇచ్చాను, ఎందరో ఎమ్మెల్యేల గురించి మాట్లాడాను, మంత్రుల గురించి మాట్లాడాను, ఆఖరికి మన ముఖ్యమంత్రి గారి గురించి కూడా మాట్లాడాను. కానీ ఈ రోజు నాకు దక్కిన ఈ అరుదైన గౌరవం వల్ల నాకు మాటలు రావట్లేదండి. చాలా 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 ఆనందంగా ఉంది. ఈరోజు ఇది చిన్న విషయం కాదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ గౌరవం ఇవ్వడం అనేది నాకు తెలిసి కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారా, కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అంటారు పదవికి ప్రొఫెషనలిజం జోడించాలి అని. అదేవిధంగా తండ్రి బాటలోనే నడుస్తూ కేవలం మాటల్లో యువతని రాజకీయాల్లోకి పిలవడం కాదు, వారికంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ప్రొఫెషనల్స్లో కూడా పాలిటిక్స్లోకి రావాలనుకునే వారు ఉంటారు, వారందరికీ ఒక వేదిక సృష్టించాలి అని సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆలోచించిన ఒక ప్రొఫెషనల్ ఉన్నారండి. ఆయన వల్ల ఈరోజు మీ చుట్టూ ఉన్న ఎంతో మంది ప్రొఫెషనల్స్ రాజకీయాల్లో తమ వంతు సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళెవ్వరికి బ్యాక్గ్రౌండ్స్ లేవు, వాళ్ళ తాతలు మినిస్టర్లు కాదు, వాళ్ళ నాన్నలు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళకున్నది ఒకే ఒక ఆశయం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి, ఈ రాష్ట్రానికి మేలు చేయాలి. కానీ మాకు ఆ వారధి కల్పించిన ప్రొఫెషనల్ పేరు నారా లోకేష్. ఆ నారా లోకేష్ గారు ఇచ్చిన ఆ ప్లాట్ఫామ్ వల్ల కొన్ని వందల వేల మంది ప్రొఫెషనల్స్ ఈరోజు పాలిటిక్స్లోకి అడుగు పెట్టగలిగారు. ఈరోజు నాకు వచ్చింది పదవి కాదండి, ఒక బాధ్యత. ఈ బాధ్యత వచ్చింది నా ఒక్కదానికి కాదండి, వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ నా ఒక్కదానికి ఇచ్చారు. కాబట్టి ఈ బాధ్యత, ఈ పదవి నాకు వచ్చిందని నేను ఎప్పుడు నమ్మను. ఇది మా అందరికీ ఇచ్చిన గౌరవంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ప్రొఫెషనల్ తరఫున, వారి రోజులో ఐటీ ఎంప్లాయీ అంటే ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు. పొద్దున్నే 9ంటికి ల్యాప్టాప్ ముందు కూర్చుంటే సాయంత్రం 9, 10, 1, 2 యుఎస్ టైమింగ్లు, ఈఎస్టీలు, యూఎస్టీలు అన్ని టైమింగ్ల్లో మాకు వర్క్ ఉంటుంది. ఆల్ టైమ్ ఎంప్లాయీ మేము యాక్చువల్గా. అలాంటి టైంలో కూడా దీపం 2 గ్యాస్ పథకం ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందించి రికార్డు నెలకొల్పడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కేవలం 3 వారాల్లోనే తమ ప్రభుత్వంలో లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందిస్తున్నామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తూ ఉండగా అది చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా వెళ్లి పవన్ ని పలకరించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు పక్కన వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ నమస్కారం పెట్టారు. బొత్స స్పందనను చూసిన పవన్ కళ్యాణ్ ఆయనకు ఎదురు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టారు. జరుగుతున్న పరిణామాన్ని దూరం నుంచి చూస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు అయోమయంలో పడ్డారు. వాళ్ళిద్దరిని చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం తిప్పుకొని వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఆదాని వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచన చేశారు. ఆదాని కంపెనీలని తెలంగాణ సీఎం బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. ఆదానితో ఎలాంటి వ్యాపారాలు చేయవద్దని అన్నారు. లంచాలు ఇవ్వజూసిన కేసులో అమెరికాలో గౌతమ్ ఆదానిపై కేసు నమోదైన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి షర్మిల సూచన చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతుంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రనక లాంతర్లు పట్టుకొని మరి ప్రొటెస్ట్ చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నాం. 1750 కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్తులో, సోలార్ విద్యుత్ డీలులో లంచమట. మరో పక్కేమో 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది.
రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది. ఇలాంటి డీల్ చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది. ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకో సంవత్సరమైనా 25 సంవత్సరాలకు గాను ఈ డీల్ కుదుర్చుకున్నారు అంటే ఆ భారం అంతా జనం మీదే పడుతుంది కదా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నా. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్ కి ఇంత ఎక్సెస్ గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు ₹1,00,000 కోట్ల భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పని లేదా? కేవలం మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1750 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్ర పడింది అంటే ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక సోలార్ పవర్ కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం వచ్చింది అని అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు. ఇక ఎంత లంచం వచ్చుంటుంది? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్ లో ప్రభుత్వం వాటా 10% అయితే 30 సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10% వాటాని అదానీ గారికి కేవలం 640 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, రూపాయలకు అమ్మేశాడు. అంటే దాదాపు ఆ 10% విలువ చేసేది 9,000 కోట్ల రూపాయలు. తక్కువ లేకుండా విలువ చేసే ఆ 10% ని కేవలం 640 కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు. నవంబర్ 22, 23 తేదీల్లో ఖతార్ దేశ రాజధాని దోహాలో జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల తరపున అభినందనలు తెలియజేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక, ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుపై ప్రశంసలు కురిపించిన మంత్రి దుర్గేష్. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర కళావేదిక, ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ వేదికకి వివిధ దేశాల నుంచి విచ్చేసినటువంటి 50 మంది తెలుగు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విదేశాల్లో ఉంటూ తెలుగు భాష మీద మక్కువతోటి తెలుగు భాషా సంస్కృతిని, వైభవాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మీరు 9వ పర్యాయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా గర్వకారణమైనటువంటి అంశం. దేశ విదేశాల నుంచి విచ్చేసినటువంటి తెలుగు వారందరూ కూడా ఒకే వేదిక మీద నిలబడి తెలుగు భాషను కాపాడుకుంటాం, తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతామనేటువంటి మాటతోటి మీరు చేస్తున్న ప్రతిజ్ఞ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తుందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి మరొకమారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒంగూరు చిట్టేన్ రాజు గారు కానీ ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు. ముందుగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ వేగి సాంబశివకి సంబంధించిన సాంబశివ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హాస్పిటల్ అధినేత చిట్టుమూరి చిన్నబాబుతో కలిసి వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రకాష్, సిటీ హాస్పిటల్ సిఓ అని. ఈరోజు ఇక్కడ కిర్లంపూడి దగ్గర సాంబశివ గారి హాస్పిటల్లో సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచితంగా ఇక్కడ మేము గైనకాలజీ మరియు ఆర్థో, జనరల్ మెడిసిన్ సేవలు ఇక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందండి. ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టాం, 2 గంటల వరకు క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగరు, అలాగే ఈసీజీ కూడా ఉచితంగా మేము చూస్తున్నాం. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి పేషెంట్లకి. ఈ క్యాంపు శివగారి హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది, సాంబశివ గారి హాస్పిటల్లో. అలాగే ఈ క్యాంప్కి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందించడం జరిగిందండి. ఈ ఏరియాలో మేము క్యాంప్ పెడతాం సార్ అని అడగగానే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఆయన తనయులు గిరిబాబు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారండి. ఈ క్యాంపు చాలా విజయవంతంగా నిర్వహించడానికి వారి సహాయ సహకారాలు మాకు చాలా ఎక్కువ అందించడం జరిగిందండి. ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా మా సిటీ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని మేము ఆశపడుతున్నాం. మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి. 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్, తర్వాత జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అలాగే లాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా మా హాస్పిటల్లో అందించడం జరుగుతుందండి. తర్వాత క్యాష్లెస్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మా హాస్పిటల్ నందు మేము ఉండడం జరిగింది. ఆ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాం. అతి తక్కువ ధరల్లో ఆపరేషన్లు కానీ, అతి తక్కువ ధరల్లో మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్క వైద్య విభాగం కూడా మేము అందించడం జరుగుతుందండి. మా సిటీ హాస్పిటల్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. బృందావన్ గార్డెన్స్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రెస్సింగ్ అండ్ ఎమర్జెన్సీ రూము, ఫార్మసీ, వెటర్నరీ, పురుషుల విభాగం, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలు పెమ్మసాని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడారు. హెల్త్ సెంటర్ నిర్వహణ విధి విధానాలని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లతో మాట్లాడి హెల్త్ సెంటర్లో ఉన్న సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగారు. గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవ్వటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇది జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు, ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ. సో ఒకటి. రెండోది, ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అందరికి కావాల్సినవన్నీ. తర్వాత బేసిక్ వూండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినవి వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్పెషలిస్టులు రావాలి. ఇక్కడ వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడికి పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒక్క అర్బన్ సెంటర్లో కాదు అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు, నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ గారికి ఆల్రెడీ అలాట్ అయింది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆయన 15 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు మాకు. సో అవి ఇట్లా చిన్న చిన్న అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
మిగిలినవి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విలేజెస్లో కూడా విజిట్ చేసి అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఇబ్బంది ఉన్నాయి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని సూపరింటెండెంట్ గారు మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఓన్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జీజీహెచ్కి వెళ్ళే విధంగా, చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటి డయేరియా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ట్రీట్ చేసే విధంగా, ఎందుకంటే ఇక్కడ 5-6 బెడ్స్ మంచి బెడ్స్ ఉన్నాయి కానీ వాడటం లేదు ఈ రోజున. సో పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తే మీకు జనరల్గా తగ్గుతుంది, కొద్దిగా మంచి మందులు కూడా ఉన్నాయి, దాదాపు 170 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ మెడిసిన్స్, ఇవన్నీ మీకు తక్కువ ఈజీగా దొరుకుతాయి. సో ప్రజలందరూ కూడా ఈ అర్బన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని మాజీ సీఎం జగన్ చేశారన్న ఏపీ సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని వ్యాఖ్య, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శ. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన తేజస్విని పొడపాటి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన పెమ్మసాని. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం 2 గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడి. కేవలం 3 వారాల్లోనే తమ ప్రభుత్వంలో లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందిస్తున్నామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.